చాలామందికి ఉన్న అనుమానం ఫ్యాటీ లివర్ ఉందండి, అసలు ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ డైట్ తీసుకోవాలి, ఏ ఎక్సర్సైజ్ చేయాలి అనేది. డైట్ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అందులో అనుమానం ఏం లేదు. ముందుగా డైట్ కొద్దాం. ఏ పదార్థాలు తినకూడదు, ఏ పదార్థాలు తినాలి. సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, లివర్లో ఫ్యాట్ ఎందుకు వస్తుందనే విషయం తెలిస్తే ఈ డైట్ మీద క్లారిటీ వస్తుంది. లివర్లో ఎప్పుడైనా మనం తిన్నటువంటి ఫుడ్లో ఉండేటువంటి గ్లూకోజ్ కానీ ఫ్యాట్ కానీ లివర్లో చేరుకుపోతుంది, అందువల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. సో సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే పళ్ళ జ్యూసులు కానీ, లేదా బేకరీ ఐటమ్స్ కానీ, లేదా కేక్స్ కానీ, స్వీట్స్ కానీ, నెయ్యి బాగా వేసినటువంటి పదార్థాలు కానీ, ఆయిల్ బాగా వేసినటువంటి పదార్థాలు కానీ, రెడీమేడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మనకి క్యాన్లో దొరుకుతాయి, ప్యాకెట్లో దొరుకుతాయి కదా, రెడీగా ఓపెన్ చేసుకొని వెంటనే తినేసి అలాంటివి కానీ, ఈవెన్ నాన్ వెజ్ తినేటప్పుడు కూడా అది మనం వండుకొని పద్ధతిగా తింటే ఓకే, కానీ రెడీ టు ఈట్ మీట్ లాగా మనకి ప్రాసెస్డ్ మీట్ ఉంటుంది కదా, అలాంటివి తినకూడదు. అట్లనే స్మోకింగ్ చేయకూడదు, ఆల్కహాల్ తాగకూడదు, బరువు తగ్గాలి. దీంతో పాటు మనం తీసుకునేటటువంటి డ్రై ఫ్రూట్స్లో కూడా చాలామంది డ్రై ఫ్రూట్స్ మంచిదని రోజుకు ఒక 10-20 తింటూ ఉంటారు. అట్లా కూడా తినకూడదు. డ్రై ఫ్రూట్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 1 బాదము, 2 వాల్నట్స్. ఈ 2 డ్రై ఫ్రూట్స్ ఇంపార్టెంట్. మిగిలిన డ్రై ఫ్రూట్స్ పిస్తా కానీ అవి అంత మంచివి కావు.